హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకా అదే క్యూ లైన్లోకి వచ్చినాము. లోపల వరకు ఫోన్ అలో ఉంటుందన్నమాట. అక్కడెక్కడ మన ఆధార్ కార్డులు అవన్నీ చెక్ చేసేంత వరకు ఉంటుంది. అందుకని అక్కడ వరకు షూట్ చేసుకున్నాము. మిగతా అప్పుడైతే ఇంతకుముందు ఈ ఛానల్ పెట్టకముందు అయితే అందరివి రూమ్లోనే, ఎందుకంటే మధ్యన ఎందుకు ఊరికే అనవసరంగా అనేసి అందరివి రూమ్లోనే పెట్టేసి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు ఇంకా ఛానల్ ఉంది, మన వాళ్ళందరికీ ప్రతిదీ చూపించాలి కదా. అందుకోసం ఇంకా ఎక్కడ దాకా అలో ఉంటే ఫోన్ అక్కడ దాకా అలో ఉన్నంత వరకు షూట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంకా తెచ్చుకున్నాను అనమాట లోపలికి ఫోను. వాళ్ళు ఎక్కడ వరకు ఓకే చేస్తే అక్కడ దాకా షూట్ చేసుకుందాం అనేసి ఇది చేస్తున్నాను అనమాట. లోపలి వరకు వెళ్తున్నాము క్యూ లైన్లోంచి. ఇంకా ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనవి ఆధార్ కార్డులు అవన్నీ చెక్ చేసి తర్వాత అదే 300 టికెట్లు ఉండే వాళ్ళకి అనమాట చెక్ చేసేసి ఇంకా ఫోన్ కూడా ఇక్కడే తీసేసుకుంటారు. అంతవరకు షూట్ చేద్దామనేసి ఇంకా తీసుకొస్తున్నాను అనమాట. ఇంకా స్వామి దర్శనం అయితే హ్యాపీగా నిజంగా చెప్తున్నా. ఈసారి ఎందుకో ఎంత బాగా అయిందంటే దర్శనం అంత బాగా అయింది. ఇంకా ఎంత తృప్తిగా ఉందో స్వామి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుంటే స్వామినే కనిపిస్తున్నాడు. అంత మంచిగా అయింది దర్శనం అయితే. ఇంకా ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత పైకి ఎక్కి అక్కడ కొబ్బరికాయ కొట్టుకున్నాక ఇంకా అందరం మళ్ళీ కొన్ని పిక్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఒక స్టెప్ లాగా ఉంది, ఆ పైకి ఎక్కి అందరు మంచిగా మొక్కుతూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. నాకైతే అసలు ఎంత భయం వేసిందంటే అక్కడ కాళ్ళు గద వణుకుతున్నాయి. చాలా భయం వేసింది పైన నించోవాలంటే. ఆయన పిల్లలు బాగా మంచిగా నించొని చూడండి ఎంత బాగా పిక్స్ తీసుకున్నారు. నా వల్ల అయితే అసలు అయితలేదు. ఇంకా నిలబడి ఇక్కడే చూస్తున్నా. ఇంకా మొక్కు అంటున్నారు కానీ అమ్మో చాలా భయం వేసిందిలేండి. అక్కడ ఎందుకో చాలా హైట్లో ఉందన్నమాట, అందుకని చాలా భయం వేసింది. ఇంకా ఇక్కడ అంతా ఫొటోస్ అవి తీసుకొని ఇంకా వెళ్తున్నాము. వాతావరణం అంతా కూల్ అయిపోయిందనమాట. వర్షం వచ్చేలాగా ఉంది అని అనుకుంటున్నాము. అంతలోకే కొంచెం అట్లా బయటికి వెళ్ళేసరికి క్యూ లైన్లో నడుచుకుంటూ వెళ్ళేసరికి కొంచెం కాలు బాగా నొప్పి వచ్చేసింది. ఇంకా చూడండి వర్షం పడింది, బీభత్సంగా పడిందిలేండి. మేము బస్సు ఎక్కినాం, ఫుల్లుగా వర్షం. ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్ మంచిగా కనిపిస్తుంది అనేసి ఆ గోడ ఎక్కి అందరు ఆయన వాడు పాప ముగ్గురు ఎక్కి నలుగురం ఎక్కినాము ఎక్కడమైతే. కానీ ఇంకా వాళ్ళు మంచిగా కార్నర్ దాకా వెళ్ళేసి నించున్నారు. నా వల్ల అయితే అయ్యలేదు. భయం అంటే భయం వేస్తుంది అనుకోండి. అసలు ఎంత భయం వేస్తుందంటే ఇంకా సగం మధ్యలోనే నించొని నేను అటు అసలు తిరగలేకపోయినాను. అటు తిరుగుతుంటే హైట్లో ఉన్నట్లు అనిపించి తిరగలేకపోయినా. ఇక్కడ అంత జనాలందరూ చూడండి ఎంత జనాలు ఉన్నారో. మళ్ళీ ఇక్కడ కూడా నలుగురం ఒక పిక్ తీసుకొని ఇంకా అట్లా బయటికి వచ్చి చూసి ఏమన్నా షాపింగ్ చేద్దామనేసి అనుకున్నాము. కానీ ఎక్కడ వర్షం వామ్మో ఎట్లా వచ్చిందో అట్లా వచ్చింది. అసలు ఇంకా వాతావరణం అంతా అప్పటికప్పటికి కూల్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పటికే స్టార్ట్ అయింది వర్షం. బాగా కూల్. ఆమె చూడు మంచి కూర్చొని కూడా దిగింది. ఇంకా ఇటు నుంచి బయటకు వెళ్ళొచ్చు అనమాట. ఇటు నుంచి షార్ట్ కట్ ఏదో ఉందంట. ఇంకా నాకు కాల్ వస్తుంది నాన్న అంటే సరే ఇక్కడ కొంచెం దగ్గరలో ఒక రూట్ ఉంది వెళ్దాం రా అనేసి మా వాడు పిలుచుకెళ్తున్నాడు. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో అసలు. అక్కడికి వెళ్తే ఆ అనుభూతే వేరబ్బా. ఎన్నిసార్లు వెళ్ళినా ఆ అనుభూతి నాకైతే ఎంత నచ్చుతుందో. మళ్ళీ ఇక్కడ కూడా ఇద్దరం ఆ స్టెప్స్ పైన కూర్చొని నేను ఆయన మళ్ళీ ఒక పిక్స్ తీసుకున్నాము. పిల్లలు ఇంకా తీస్తూనే ఉన్నారనమాట. ఎంత బాగుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.